రేణు దేశాయ్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలతో పాటు అనేకమైన నీతులు కూడా చెప్పారు ఆవిడ. నాకేమనిపించిందంటే ఆవిడ చెప్పినవన్నీ చూసిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన ప్లేస్ కరెక్ట్ కాదేమో. తెలంగాణలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ గనక ఆంధ్రాలో అమరావతిలో గనక ఇదే ప్రెస్ మీట్ పెట్టినట్టయితే ఆవిడకి ఇంకొంచెం న్యాయం జరిగి ఆవిడ ఏదైతే కోరుకుంటుందో ఆ న్యాయం కొంచెం జరిగేదేమో అనిపిస్తోంది. నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మనందరికన్నా కూడా ఆవిడకి చాలా బాగా తెలిసిన వ్యక్తి. నేను పర్సనల్ గా మాట్లాడట్లేదు, ఆవిడకి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తి అని చెప్పి. సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఈవిడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే సూక్తులు నీతి బోధలు చేసిస్తే కూడా ఆయన వాటిని పట్టించుకుని ఉండేవారేమో. లేదంటే డైరెక్ట్ గా ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవచ్చు, ఆయనకే చెప్పొచ్చు. ఎందుకంటే పంచాయతీరాజ్ ఈవిడ చెప్పిన పల్లెటూళ్ళలో కుక్కలు, పంచాయతీ సర్పంచులు కొంచెం కుక్కల్ని కొన్ని చోట్ల చంపేయడాలు, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంది. అది కాక ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సిటీసీ సంబంధించి కూడా ఆ కుక్కలకు సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడాలన్నా లేదన్నా దానికి స్టెరిలైజేషన్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పుకుంటే ఈ నీతి సూక్తులన్నీ కూడా ప్రెస్ మీట్ లో ప్రెస్ వాళ్ళకిను జనానికి చెప్పడం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుంటే ఆ నీతి సూక్తులు ఆయన తీసుకుని ఆయన తగిన చర్యలు తీసుకుని ఉండేవారేమో అనిపించింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందా ఏంటనేది చూడాలి. కాబట్టి ఆవిడకి న్యాయం పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఆవిడ ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదిస్తే గనక, తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం తీసుకోకపోయినా బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న దీని మీద సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకుంటే గనక ఆవిడ కావాల్సిన ఏదో కుక్కలకి ఏదైతే జరగాలనుకుంటుందో అదంతా జరిగే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది. అందువల్ల ఆవిడ మళ్ళీ ఒకసారి సరి చూసుకుని తెలంగాణలో సరే ఎలా ప్రెస్ మీట్ పెట్టారు, మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే ప్రెస్ మీట్ ని పెట్టి మళ్ళీ ఇదే నీతి సూత్రాలు సూక్తులు అందరికీ చెప్పడమా, లేదంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం ఏదో చేస్తే కనుక కనీసం ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే కొంతవరకు దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో. ఆవిడ కోరుకున్న ఏదైతే ఫలితం ఉందో ఆ ఫలితం అన్న ఆంధ్రప్రదేశ్ లో అన్న దొరికే అవకాశం ఉందేమో నాకైతే అనిపిస్తుంది.